Hi guys, welcome back to SciTech. So today project is a ultrasonic sensor. So ultrasonic sensor use చేసి మనం డిస్టెన్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం అన్నమాట. సో అల్ట్రాసోనిక్ సెన్సార్ ద్వారా వచ్చిన డిస్టెన్స్ అనేది ఇక్కడ ఉన్న ఈ డిస్ప్లేలో ఎల్సిడి డిస్ప్లేలో ఎలా ప్రింట్ చేయాలి అనేది ఈ వీడియో అన్నమాట. సో దీనికి సంబంధించిన కనెక్షన్స్ కానీ కోడ్ కానీ కంప్లీట్ వీడియో అయితే చేశాను. ఫుల్ వీడియో అయితే చూడండి. సో ఒకసారి అయితే ఇక్కడ చూడండి. సో అల్ట్రాసోనిక్ సెన్సార్ కి మనకి ఆబ్జెక్ట్ అనుకుంటే హ్యాండ్ అనేది, సో ఈ హ్యాండ్ అడ్డం వచ్చినప్పుడు మనకి హ్యాండ్ కి అల్ట్రాసోనిక్ సెన్సార్ కి 6 సెంటీమీటర్స్ 5 సెంటీమీటర్స్ అయితే ఉంది. సో ఈ హ్యాండ్ మూవ్ చేస్తున్నప్పుడు మనకి సెంటీమీటర్స్ అనేది చేంజ్ అవుతుంది చూడండి. సో అలా మనకి క్లియర్ గా ఎలా చేయాలి ఏంటి అనేది ఫుల్ వీడియో అయితే చేశాను. సో కంప్లీట్ వీడియో అయితే చూడండి అర్థం అవ్వాలి అంటే. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ఎల్సిడి బోర్డుకి ఆర్డినో బోర్డు ఎలా ఇంటర్ఫేస్ చేయాలి, కనెక్షన్స్ ఎలా కనెక్ట్ చేయాలనేది చూద్దాము. సో ఫస్ట్ అయితే ఎల్సిడి బోర్డుకి మనకి పిన్స్ అయితే షార్టింగ్ చేసుకోవాలి. సో షార్టింగ్ చేసుకున్నాక బ్రెడ్ బోర్డ్ అయితే తీసుకున్నాను. సో బ్రెడ్ బోర్డ్ మీద ఈ ఎల్సిడిని అయితే ప్లేస్ చేస్తున్నాను. సో ఇప్పుడు వచ్చేసి మనం కనెక్షన్స్ అయితే కనెక్ట్ చేద్దాము. సో ఫస్ట్ ఏం చేస్తున్నానంటే ఆర్డినో బోర్డులో ఉన్న 5 వోల్ట్స్ గ్రౌండ్ని మనం ఇక్కడ బ్రెడ్ బోర్డ్ మీద స్టార్టింగ్ హార్జెంటల్ లైన్ వచ్చేసి 5 వోల్ట్స్గా తీసుకున్నాను. సెకండ్ హార్జెంటల్ లైన్ వచ్చేసి గ్రౌండ్గా తీసుకున్నాను అనమాట. సో ఇది సో ఫస్ట్ ఎల్సిడి స్టార్టింగ్ పిన్స్ వచ్చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఒకటి ఫస్ట్ పిన్. సో ఫస్ట్ పిన్ నుంచి 16 పిన్స్ అయితే ఉంటాయి కదా. సో ఇలా కనెక్ట్ చేసుకోవాలి మనం. సో ఫస్ట్ పిన్ వచ్చేసి మనకి ఏముంటుంది, గ్రౌండ్ పిన్ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ పిన్ గ్రౌండ్ పిన్ ఉంటుంది. గ్రౌండ్ పిన్ వచ్చేసి ఇక్కడ గ్రౌండ్కి అయితే కనెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ ఉన్న గ్రౌండ్కి కనెక్ట్ చేశాను. నెక్స్ట్ వీసీసీ పిన్ ఉంటుంది. సో వీసీసీ పిన్ వచ్చేసి 5 వోల్ట్స్ కనెక్ట్ చేయాలి. సో వీసీసీ పిన్ 5 వోల్ట్స్ స్టార్టింగ్ హార్జెంటల్ లైన్లో కనెక్ట్ చేశాను. సో థర్డ్ పిన్ వచ్చేసి కాంట్రాస్ట్ పిన్. సో ఈ కాంట్రాస్ట్ పిన్కి అందరూ ఏంటంటే పొటెన్షియోమీటర్ అయితే యూస్ చేస్తారు. నేను పొటెన్షియోమీటర్ యూస్ చేయకుండా డైరెక్ట్గా 1K రెసిస్టర్ యూస్ చేయడం వల్ల కూడా మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఇది వచ్చేసి థర్డ్ పిన్లో కనెక్ట్ చేస్తున్నాను 1K రెసిస్టర్. థర్డ్ పిన్ నుంచి మనకి ఇక్కడ గ్రౌండ్కి అయితే కనెక్ట్ చేయాలి. సో గ్రౌండ్కి అయితే కనెక్ట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఫోర్త్ పిన్ రిజిస్టర్ సెలెక్ట్ పిన్ అనమాట ఇది. సో ఇది వచ్చేసి డేటాని కంట్రోల్ చేయడానికి యూస్ చేస్తాము. ఈ పిన్ వచ్చేసి ఆర్డినో బోర్డులో ఉన్న డిజిటల్ పిన్స్లో పిన్ నెంబర్ 12కి కనెక్ట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి రీడ్ అండ్ రైట్ పిన్. సో ఈ రీడ్ అండ్ రైట్ పిన్ వచ్చేసి గ్రౌండ్కి కనెక్ట్ చేయాలి. సో గ్రౌండ్కి అయితే కనెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఎనేబుల్ పిన్. సో ఎనేబుల్ పిన్ కూడా మనకి డేటాని కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతుంది. సో అందుకని మనకి ఆర్డినో బోర్డులో ఉన్న డిజిటల్ పిన్స్లో పిన్ నెంబర్ 11కి అయితే కనెక్ట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి డేటా పిన్స్ అనమాట. సో డేటా పిన్స్ వచ్చేసి D0 నుంచి D7 వరకు ఉంటాయి కదా. సో అందులో మనం D4 నుంచి D5, D4, D5, D6, D7 అయితే కనెక్ట్ చేసుకోవాలి. సో D0, D1, D2, D3, D4. సో D4th పిన్ నుంచి మనకి డిజిటల్ పిన్స్లో పిన్ నెంబర్ 6కి అయితే కనెక్ట్ చేస్తున్నాను నేను. సో నెక్స్ట్ D5 పిన్ వచ్చేసి 5th పిన్కి కనెక్ట్ చేస్తున్నాను డిజిటల్ పిన్స్లో. నెక్స్ట్ D6th పిన్ వచ్చేసి ఆర్డినో బోర్డులో ఉన్న 4th పిన్కి అయితే కనెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ D7 పిన్ వచ్చేసి ఆర్డినో బోర్డులో ఉన్న పిన్ నెంబర్ 3కి అయితే కనెక్ట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఎల్ఈడికి సంబంధించిన వీసీసీ అండ్ గ్రౌండ్ పిన్స్ అయితే ఉంటాయి. సో అవి వచ్చేసి సో వీసీసీ ఎల్ఈడి పిన్స్ కాబట్టి వీసీసీకి నేను 320 ఓమ్స్ రెసిస్టర్ అయితే తీసుకుంటున్నాను. 330 ఓమ్స్ రెసిస్టర్ తీసుకున్నాను. సో త్రూ రెసిస్టర్ ద్వారా ఇక్కడ చూస్తే మీరు వీసీసీ 5 వోల్ట్స్కి అయితే కనెక్ట్ చేశాను డైరెక్ట్గా రెసిస్టర్ని. సో నెక్స్ట్ గ్రౌండ్ ఉంటుంది కదా. సో ఈ గ్రౌండ్ వచ్చేసి నెగిటివ్ పిన్ వచ్చేసి ఎల్ఈడి నెగిటివ్ పిన్ వచ్చేసి మనకి ఇక్కడ గ్రౌండ్లో అయితే కనెక్ట్ చేసుకోండి. సో గైస్ నెక్స్ట్ అయితే అల్ట్రాసోనిక్ సెన్సార్ అయితే తీసుకోండి. సో అల్ట్రాసోనిక్ సెన్సార్లో చూసుకుంటే మీకు 4 పిన్స్ అయితే ఉంటాయి. ఎక్కువ పిన్, ట్రిగ్గర్ పిన్, గ్రౌండ్, వీసీసీ పిన్స్ అనేవి. సో ఈ 4 పిన్స్కి 4 కనెక్టింగ్ వైర్స్ అయితే కనెక్ట్ చేసుకున్నాను. సో ఫస్ట్ అయితే గ్రౌండ్. సో గ్రౌండ్ వచ్చేసి మనకి ఆర్డినో బోర్డులో ఉన్న సో ఇక్కడ మన గ్రౌండ్ అయితే తీసుకున్నాం కదా బ్రెడ్ బోర్డులో. సో ఇక్కడ కనెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ వీసీసీ వచ్చేసి బోర్డులో కనెక్ట్ చేస్తున్నాను వీసీసీ లైన్లో. సో గ్రౌండ్ వీసీసీ అయితే కనెక్ట్ చేస్తాను. సో నెక్స్ట్ ఎక్కువ పిన్, ట్రిగ్గర్ పిన్ అయితే ఉన్నాయి కదా. సో ఫస్ట్ అయితే ఎక్కువ పిన్ తీసుకున్నాము. సో ఎక్కువ పిన్ వచ్చేసి పిన్ నెంబర్ డిజిటల్ పిన్స్లో పిన్ నెంబర్ 8కి అయితే కనెక్ట్ చేస్తున్నాను. పిన్ నెంబర్ 8కి అయితే కనెక్ట్ చేశాను. నెక్స్ట్ ట్రిగ్గర్ పిన్ వచ్చేసి డిజిటల్ పిన్స్లో ఉన్న పిన్ నెంబర్
9కి అయితే కనెక్ట్ చేస్తున్నాను. సో ఇలా అయితే కనెక్ట్ చేశాను. సో గైస్ నెక్స్ట్ అయితే మనం కోడ్ ఎలా అప్లోడ్ చేయాలని చూద్దాము. సో నేనైతే ఆ ఆర్డినో బోర్డుకి పవర్ వచ్చేసి యూఎస్బి కేబుల్ ద్వారా ల్యాప్టాప్ కి అయితే కనెక్ట్ చేస్తాం కదా, సో కోడ్ ట్రాన్స్ఫర్ చేయడానికి. సో ఈ కేబుల్ ద్వారానే పవర్ అయితే ఇస్తున్నాను. సో మీరైతే పవర్ సపరేట్ గా కావాలి అనుకుంటే బ్యాటరీ ద్వారా అయితే విఇన్ అండ్ గ్రౌండ్ కి అయితే కనెక్ట్ చేసుకోండి. సో అంటే అడాప్టర్ ద్వారా అయితే ఇక్కడ అడాప్టర్ పిన్ ఉంది కదా, సో ఈ అడాప్టర్ పిన్ కి అయితే కనెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ అయితే మనం కోడ్ ఎలా అప్లోడ్ చేయాలని చూద్దాం. సో ఫస్ట్ అయితే నేను యూఎస్బి కేబుల్ ద్వారా ల్యాప్టాప్ కి అయితే కనెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడైతే చూడండి, సో ఆర్డినో ఐడిఈ అయితే ఓపెన్ చేసుకున్నాను. సో ఆర్డినో ఐడిఈలో ఈ కోడ్ అయితే కాపీ పేస్ట్ చేసుకోండి. సో నేను ఈ కోడ్ డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. కోడ్ సర్క్యూట్ టోటల్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకొని కాపీ పేస్ట్ అయితే చేసుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, సో ఇక్కడే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఆర్డినో బోర్డు ఏ కామ్కి అయితే కనెక్ట్ అయ్యిందో ఆ కామ్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఒక్కసారి ఈ సింపుల్గా కోడ్ అయితే చూడండి. సో ఫస్ట్ అయితే లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లేని ఇంక్లూడ్ చేసుకున్నాం అనమాట. నెక్స్ట్ డిస్ప్లేకి సంబంధించిన పిన్స్ అనేవి మనం ఇక్కడ మెన్షన్ చేసుకున్నాము. సో ఇందులో సో నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే కాన్స్టెంట్ ట్రిగ్గర్ పిన్ అనేది 9 కనెక్ట్ చేసాము, ఎకో పిన్ అనేది 8కి కనెక్ట్ చేసామని రాసుకున్నాము. నెక్స్ట్ వైడ్ సెటప్లో చూసుకుంటే మీరు ఆ ట్రిగ్గర్ ఎకో పిన్ అనేది ఇన్పుట్ పిన్సా అవుట్పుట్ పిన్సా అనేది రాసుకున్నాము. సో నెక్స్ట్ ఇక్కడ డిజిటల్ అంటే ఇదంతా వచ్చేసి మన అల్ట్రాసోనిక్ సెన్సార్ వర్కింగ్ ఎలా వర్క్ అవ్వాలి అనేది ఇది కోడ్ అనమాట. సో డిజిటల్ బై ట్రిగ్గర్ పిన్ అనేది హై అవ్వాలి అని రాసాము. ఎంతసేపు అంటే 20 మైక్రో సెకండ్స్ అని రాసాము. నెక్స్ట్ లో అవ్వాలి. సో నెక్స్ట్ ఏంటంటే పల్స్ ఎకో పిన్ అనేది హై అవ్వాలి. సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ డిస్టెన్స్. సో మెయిన్ ఏంటంటే మనకి కోడ్లో ఈ డిస్టెన్స్ ఫార్ములా అనమాట. సో డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం కదా, సో దానికి సంబంధించిన ఫార్ములా ఇది. సో ఈ ఫార్ములానే మనకి ఇందులో మెయిన్ మనకి డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయడానికి. సో ఈ క్యాలిక్యులేట్ చేసిన డిస్టెన్స్ని ఎల్సిడిలో ప్రింట్ చేయడానికి మనం ఇక్కడ ఎల్సిడి డాట్ సెట్ కర్సర్, ఎల్సిడి డాట్ ప్రింట్లో ఏం ప్రింట్ అవ్వాలి అనేది ఇక్కడ టోటల్గా అయితే రాసుకున్నాము. సో నెక్స్ట్ అయితే మనం కోడ్ అయితే అప్లోడ్ చేద్దాము. సో ఇది వచ్చేసి అప్లోడ్ సింబల్. సో ఈ కోడ్ అప్లోడ్ చేస్తున్నాను నేను. సో ఇక్కడ కంపైల్ స్కెచ్ అయితే రన్ అవుతుంది. సో కంపైల్ స్కెచ్ అయిపోయాక మనకి కోడ్ అయితే అప్లోడ్ అవుతుంది. నెక్స్ట్ కోడ్ అయితే అప్లోడ్ అవుతుంది మనకి. సో కోడ్ కూడా అప్లోడ్ అయిపోయింది. సో ఒకసారి ఇక్కడైతే చూడండి, మనకి క్లియర్గా మనకి హ్యాండ్ ఇక్కడ నేను హ్యాండ్ ఒక ఆబ్జెక్ట్గా తీసుకుంటే నేను అల్ట్రాసోనిక్ సెన్సార్కి నా హ్యాండ్కి డిస్టెన్స్ వచ్చేసి 4 సెంటీమీటర్స్ అయితే ఉంది. సో నేను హ్యాండ్ మూవ్ చేస్తూ ఉన్నప్పుడు మనకి ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే మనకి డిస్టెన్స్ కూడా చేంజ్ అవుతూ ఉంది, అక్కడ సెంటీమీటర్స్ కూడా. సో అలా మనం ఈ అల్ట్రాసోనిక్ సెన్సార్ యూజ్ చేసుకొని ఆబ్జెక్ట్కి అల్ట్రాసోనిక్ సెన్సార్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఎంత అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట. సో దీనికి సంబంధించిన కనెక్షన్స్లో ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మనకి కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి, నేను రిప్లై అయితే ఇస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.